హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. స్వల్ప వ్యత్యాసాలు మాఫీ. పేరు, ఇంటి పేర్లలో స్వల్ప వ్యత్యాసాలు, అక్షర దోషాలకు నోటీసులు రావు. అలాంటి ఓటర్ల వివరాలను సరిచేయనున్న ఈఆర్ఓలు. వివరాల్లో అంతకు మించి వ్యత్యాసాలుంటేనే నోటీసులు. అన్మ్యాప్డ్ ఓటర్లందరికీ నోటీసులు. ఒకేసారి కాకుండా దశల వారీగా. ఈఆర్ఓలకు సీఈఓ కార్యాలయం నుంచి ఆదేశాలు. నోటీసులు వస్తే వారంలోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలి. సర్కారు దిగి రాకపోతే మెరుపు సమ్మె. పీఆర్సీ కమిటీ వేయండి, వేతనాలు పెంచండి, వైటీపీఎస్ ప్రైవేటీకరణను ఆపండి. 27లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోపోతే భారీ ఉద్యమం. విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ. విద్యుత్ సౌదలో మహా ధర్నా. భారీగా తరలివచ్చిన ఉద్యోగులు, కార్మికులు. సీఎంఆర్ స్కామ్, రేఖా నాయక్పై కేసు. కాంగ్రెస్ నేత రైస్ మిల్లులో రూ41 కోట్ల ధాన్యం గాయబ్. 9,640,000 మెట్రిక్ టన్నులు స్వాహా చేసినట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో ఖానాపూర్లో పోలీస్ కేసు నమోదు. ఒకే మాట ఒకటే బాట. సమన్వయంతో వ్యవహరిస్తున్న కేటీఆర్, హరీష్ రావు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలే వారికి శిరోధార్యం. గులాబీ పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యం. కమాండ్ కంట్రోల్ సెంటర్గా మారిన ఎర్రవల్లి ఫామ్ హౌస్. వ్యూహరచన కేసీఆర్ది, అమలు బాధ్యత కేటీఆర్, హరీష్లది. సర్వే నివేదికలు, సామాజిక మాధ్యమాల రిపోర్టులతో కార్యాచరణ. ఎవరి బాధ్యతలు వారివే, సమన్వయంతో ముందుకు. 22A ఎత్తివేస్తూ మళ్లీ దరఖాస్త. మళ్లీ రెవెన్యూ దోపిడీ బారిన పడటం తథ్యం. తహసీల్దార్లను ఆశ్రయించడంపైనే అనుమానాలు. అవినీతికి ఆస్కారం ఇచ్చినట్టేనంటున్న బాధితులు. ఇది సరైన పరిష్కారం కాదంటున్న భూ యజమానులు. ధరణి వల్లే అధికారానికి దూరమైన బీఆర్ఎస్. అలాంటి తప్పిదమే రేవంత్ ప్రభుత్వం చేస్తోందంటున్న విశ్లేషకులు.